క్రీస్తునందు అత్యంత ప్రియమైన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. మరొక వీడియో ద్వారా మరొక మాటతో ప్రభువు ఈరోజు మీ వద్దకు నన్ను చేర్చినందుకు ప్రభువుని నేను స్తుతిస్తున్నాను, ప్రభువుని మహిమపరుస్తున్నాను. ఈ విధంగా కలుసుకోవడము నాకెంతో సంతోషము, నాకెంతో ఆనందంగా ఉంది. మీరంతా కుటుంబాలతో బాగున్నారా? మీ పిల్లలు, మీరు అందరూ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. క్షేమంగా ఉండాలని ఆ ప్రభువుని నేను కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరొక దేవుని వాగ్దానమును మనము చూద్దాము. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనము. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లజేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మన స్థితి, మన పరిస్థితి బాగానే ఉన్నాయి అని మనం అనుకుంటాం, కానీ తెలియకుండానే ఎక్కడో మనము బంధించబడిన స్థితిలోనికి వెళ్ళుంటాము. కారణం ఏమిటంటే అపవాది. ఇవన్నీ కూడా అపవాది క్రియలు. ఏమనగా బంధించడము అపవాది క్రియ. వాడు ఈ లోక సంబంధమైనటువంటి లోకానుసారమైనటువంటి జీవితమును మనకు అలవాటు చేసి తెలియకుండానే నిన్ను, నన్ను, అందరినీ ఇప్పటికే ఏదైనా ఒక బంధకములో మీరు ఇరుక్కుపోయి ఉన్నారా? ఇప్పటికే ఏదైనా ఒక చిక్కులో మీరు ఇరుక్కుపోయి ఉన్నారా? అయితే ఆయన నీకోసమే ఉన్నాడు. బంధించబడిన స్థితిలో ఉన్న నీకోసమే, ఇరుకునబడి ఉన్న స్థితిలో ఉన్న నీకోసమే ప్రభువు ఉన్నాడు. నిజముగా ఒక గుంటలో పడినటువంటి వ్యక్తిని కాపాడుటకు మరొక వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి ఆ గుంటలోనే నశించిపోతాడు. ఈరోజు మనిషి స్థితి కూడా అలాగనే ఉంది. గుంటలో పడినటువంటి స్థితిగాను, లేదా బంధించబడినటువంటి స్థితిగాను ఉన్నది. అయితే కాపాడేవాడు కావాలి. ఎవరున్నారు? ఎవరొస్తారు నిన్ను కాపాడడానికి? ఎవరికి ఉన్నది శక్తి నిన్ను కాపాడడానికి? ఎవరికి ఉన్నది బలము నిన్ను కాపాడడానికి? ఎవరు వస్తారు? ఎవరు కాపాడుతారు? ఎవరు నీ గురించి సహాయం చేస్తారు? ఎవరు నిన్ను ఆదుకుంటారు? తన దక్షిణ హస్తాన్ని ఇచ్చి నిన్ను ఆదుకుని వాడెవడు? నిన్ను బలపరచువాడు ఎవడు? నీకు సహాయము చేయువాడు ఎవడు అంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీకు సహాయం చేయగలడు. ఈరోజు నువ్వు ఉన్న స్థితి చాలా భయంకరమైనటువంటి స్థితి. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ యొక్క పరిస్థితి దుఃఖకరమైనది, బాధకరమైనది. ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనను అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, ఒకవేళ ఈరోజు ఈ సమయంలో ఈ వాక్యం నువ్వు వింటున్నావేమో, బంధించబడిన స్థితిలో ఉండి అందులో నుండి బయటికి రాలేకపోతున్నావేమో. అయితే దేవుని ప్రియ బిడ్డ, ఒక్కసారి నీ ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. జీవితంలో ఎన్ని మేలులు దేవుడు నీకు చేశాడో, ఎన్నిసార్లు దేవుడు నీకు సహాయం చేశాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను ఆదుకున్నాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను బలపరిచాడు, ఎన్నిసార్లు దేవుడు నీకు సహాయం చేశాడు, ఎన్నిసార్లు నిన్ను స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు నిన్ను విడిపించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు ఎంత శక్తి గల్లవాడో, నీ దేవుడు ఎంత మహిమ గల్లవాడో, నీ దేవుడు ఎంత ఘనమైన దేవుడో, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదో లేదో ఒక్కసారి మరలా నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇంతకు ముందు విడిపించి సహాయం చేసిన దేవుణ్ణే నువ్వు వేడుకో. లేదా ఒకవేళ ఇంతవరకు నువ్వు క్రీస్తుని రుచి చూడకపోయినట్లయితే ఇప్పుడు చూడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనమని వాక్యం సెలవిస్తోంది. అవును ప్రియ బిడ్డ, బంధించబడిన స్థితిలో కానీ నీవు ఉన్నట్లయితే ఈ సమయాన్ని నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని ఏమిటంటే క్రీస్తు వైపు చూసి, తండ్రి ఈ బంధకాలంలో నుండి నన్ను విడిపించు ప్రభువా, ఈ స్థితిగతిలో నుండి నన్ను బయటికి తీసుకురా. ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితి, ఈ దుష్టకరమైనటువంటి స్థితి, ఈ నాశనకరమైనటువంటి స్థితి, ఈ గుంటలో నుండి నన్ను బయటికి తీసుకురమ్మని నువ్వు కానీ దేవుణ్ణి వేడుకోగలిగితే సహాయం చేయడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆదుకోవడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూడాలి, ఆయనకు నువ్వు మొరపెట్టాలి, ప్రభువా అని అడగాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే అడగంది అమ్మైనా పెట్టదు కదా. ఇక్కడ ప్రభువు కూడా అంతే. దేవుని బిడ్డలారా, నువ్వు అడిగితే దేవుడు నీకు సంపూర్ణంగా నీకు ఏ కార్యమైనా చేయగలుగుతాడు. ఎందుకంటే బలవంతంగా ప్రభువు ఎవరికి ఏది చేయడండి. బలవంతంగా ఎవరిని దేవుడు మేలులోకి కూడా నడిపించడు. నువ్వు కోరుకోవాలి, నువ్వు అడగాలి,
నువ్వు కోరుకున్నప్పుడు, నువ్వు అడిగినప్పుడు ప్రభువు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ బిడ్డ, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితి గతి మొత్తము ప్రభువుకి తెలుసు. కానీ నీవు కూడా ఒక్కసారి మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువా అని వేడుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. లేదా ఈ సమయంలో ఇదిగో నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీ బంధకాలన్నీ తెగిపోతాయి, నీ ఉచ్చులన్నీ ఊడిపోతాయి. ఆయన వేటగాని ఉరిలో నుండి నిన్ను తప్పిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నేను నమ్ముతున్నాను, నీవు నమ్మితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం నువ్వు ఎక్కడుండి వింటున్నా, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉండి నువ్వు వింటున్నా కూడా ప్రార్థనలో ఏకీభవించు. దేవుని సహాయం నీ మీదికి వస్తుంది. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు. జీవము గల తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి 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 నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఇదిగో నిజంగా ఈ వాక్యం వింటున్న బిడ్డలలో అనేక మంది బంధించబడిన స్థితిలో ఉన్నారు. అందుకనే ఈ వాక్యము వారిని చేరుకున్నది. అందుకనే ఈ వాక్యము వారి యొద్దకు చేర్చబడింది. చేర్చింది నువ్వే, వినేటట్లు చేసింది నువ్వే, వింటున్న వారితో నువ్వు మాట్లాడుచున్నది నీవే ప్రభువా. అయ్యా, నీకు వేలాదిగా కోట్లాదిగా వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే బంధించబడే స్థితిలో ఉన్నారో హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు, హృదయపూర్వకంగా నమ్ముతూ విశ్వాసం ఉంచుతున్నారు, వారు ఏకీభవించి నీ అందు విశ్వాసం ఉంచుతున్నాము. ఇదిగో గుంటలో నుండి విడిపించే దేవుడు, గుంటలో నుండి బయటికి తీసుకొచ్చే దేవుడు, బందీ ఖానాలో నుండి వేటగాడు మాకు ఉరి వేసినప్పుడు, వాడి ఉరిలో మేము చిక్కినప్పుడు, కానీ నువ్వు వేటగాని ఉరిలో నుండి కూడా తప్పించే దేవుడు అయి ఉన్నావని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ విధంగా మిమ్మల్ని మేము నమ్ముచున్నాం ప్రభువా. సహాయం చేయండి. ప్రతి బిడ్డని తప్పించి విడిపించి బలపరచమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ ప్రార్థనంతా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో తప్పక కార్యం జరుగుతుంది. తప్పక దేవుడు గొప్ప సహాయాన్ని నీకు చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి. అలాగనే అనేక మందికి ఈ వీడియోను షేర్ చేసి వారిని కూడా వారి యొక్క స్థితిలో నుండి బలపరచాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ టచ్ చేసి మరి ఈ ఛానల్ని మీరు వెంబడించండి. ఈ ఛానల్ వెంబడిస్తున్నప్పుడు ఇటువంటి వాక్యాలు అనేకముగా మీ వద్దకు వస్తాయి. మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే మరొక వీడియోతో మరలా కలుసుకుందాము. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే నా ఫోన్ నంబర్ 8106008166. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియజెప్పండి. మీ కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.